వచ్చిన గౌరవ అతిథులారా, వచ్చినోడు 1,00,000, రానోడు 1,00,000 అన్నట్టు. సో దాంతో ప్రారంభించాం మా పరిచయం. దానికి పరిచయం నేను ప్రయత్నిస్తాను విషయం ముందు నా పేరు రాఘవ్ పవార్, శివలాల్ ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్. శివలాల్ ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్ రాథోడ్ పవన్. మహమ్మద్ వినోద్ నాయక్, శివలాల్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు. రత్నావత్ విష్ణు నాయక్, అధ్యక్షుడు మారలేదు. ఆంబోద్ విజయ్ నాయక్, గిరిజన విద్యార్థి జేఏసీ చైర్మన్గా పనిచేస్తున్నాను. అలాగే తెలంగాణ నిరుద్యోగ జేఏసీ కూడా పనిచేస్తున్నాను. నేను రవీంద్ర నాయక్, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ నేషనల్ కమిషన్ SC/ST మెంబర్, అదే రకంగా తెలంగాణ లంబాడి గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ ఆర్గనైజర్. ఇది తెలంగాణ లంబాడి గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ ఆర్గనైజర్గా ఈరోజు మీకు ముఖ్యమైన విషయాలు చెప్పాలని మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నా. నెక్స్ట్ ఆర్ రవి నాయక్, నా పేరు సర్వనూర్ మండల్, మాజీ ఎంపీటీసీ. పేరు ధరవత్ రాజేష్ నాయక్, TGBSS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, OUJC కోఆర్డినేటర్. నా పేరు వడక రమేష్ నాయక్, నల్గొండ ఎక్స్టెన్షన్ కాంగ్రెస్ కోఆర్డినేషన్. నా పేరు నమాద్ విజయ్ కుమార్, నేను బంజారా కళాకారుడు. ఈ అధ్యక్షులు కింద ఫోటోలు తీస్తున్నారు. గౌరవనీయ పాత్రికేయ మిత్రులు, వచ్చినటువంటి లంబాడి గిరిజన గౌరవ సభ్యులు, మిత్రులారా, ఈరోజు మీకు ఇంతకు ముందే సబ్మిట్ చేసినటువంటి సమస్యల మీద మేము గవర్నర్ గారిని అపాయింట్మెంట్ కోరుతున్నాము. మన ముఖ్యమంత్రి గారు దొరకారు కాబట్టి చీఫ్ సెక్రటరీ గారి అపాయింట్మెంట్ కోరుతున్నాము. అదేవిధంగా ఈ ఇద్దరు స్పందించకపోతే then we are planning to go to Delhi to meet President of India. ఎందుకు ఈ ముగ్గురు పేర్లు మీకు చెప్పడం జరుగుతుందంటే, రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజనుల ఇష్యూలో మీరు కస్టోడియన్స్, చీఫ్ సెక్రటరీ ఏమో చీఫ్ డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ ది స్టేట్ ఫర్ ట్రైబల్ డెవలప్మెంట్ 5th షెడ్యూల్ ప్రకారం. అదే రకంగా గవర్నర్ గారు ఇక్కడ కస్టోడియన్ ఆఫ్ ది ట్రైబల్స్. ఎందుకంటే గవర్నర్ గారి అండర్లో 2 కౌన్సిల్స్ ఉంటాయి. ఒకటి స్టేట్ కౌన్సిల్స్ ఆఫ్ మినిస్టర్, రాష్ట్ర మంత్రి మండలి ఒకటి, రెండవది గిరిజన సలహా మండలి. దయచేసి ఇది మీరు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అయితే గవర్నర్ గారు కేవలం రాష్ట్ర మంత్రి మండలినే లెక్క చేస్తున్నాడు తప్ప రాష్ట్ర గిరిజన మండలి, మంత్రి మండలికి సమాన అధికారాలు కలిగినటువంటి రాష్ట్ర గిరిజన మండలిని ఈ రోజు వరకు ఆయన పలకరించలేదు, ఉలుపు లేదు, కాన్స్టిట్యూట్ కూడా కాలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయితే గిరిజనులు లాభపడతారు, వాళ్ళ రిజర్వేషన్ పెరుగుతుందని చెప్పి ఒక గొప్ప ఆశతో గిరిజనులు కూడా చాలా సాక్రిఫైస్ చేసినారు. ముఖ్య ప్రవీణ్ నాయక్ లాంటి వాళ్ళు కూడా చాలామంది చనిపోవడం కూడా జరిగింది, ఆత్మార్పణ చేయడం జరిగింది. నాలాంటి వాళ్ళు ఎంపీ పదవి కూడా త్యాగం చేసింది, మీకు త్యాగం కూడా తెలుసు. కానీ దురదృష్టవశాత్తు ఈ త్యాగాలు చేసిన వాళ్ళు ఎక్కడ పోయినారో అదేమో అది రాజకీయాలలో పోకుండా ఈరోజు ఈ ఇష్యూస్ని ఇంప్లిమెంట్ చేయాలా, పరిష్కరించాలంటే గవర్నర్ గారు వెంటనే రాష్ట్ర గిరిజన సలహా మండలిని పిలవాలి. ఈ షుడ్ కాల్ స్టేట్ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ అండర్ 5th షెడ్యూల్. మా రాష్ట్ర మంత్రి మండలికి ఉన్న అధికారాలే ఈ యొక్క రాష్ట్ర గిరిజన సలహా మండలికి ఉన్నాయి. అందులో ఎమ్మెల్యేలు మంత్రులు అవుతారు, ఇందులో గిరిజన ఎమ్మెల్యేలు సభ్యులు అవుతారు.
మండలిలో ఎమ్మెల్యేలు మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రి అవుతారు. అదేవిధంగా ఈ గిరిజన సలహా మండలికి గిరిజన ఎమ్మెల్యేలు ఎంపీలు సభ్యులుగా ఉంటారు. సో దిస్ ఈజ్ అయితే ఇప్పటివరకు మా గవర్నర్ గారు ఎప్పుడు దీంట్లో స్పందించారు. ఎన్నోసార్లు మేము కలిసాం. ఇప్పుడు చివరిసారిగా ఆయన కలవబోతున్నాం, చెప్పబోతున్నాం. దేని మీద అంటే గౌరవ హైకోర్టు 2015 ఆగస్టున ఒక డైరెక్షన్ ఇచ్చింది. వెంటనే తెలంగాణ ఏర్పడిన వెంటనే 2011 గిరిజన జనాభా ప్రకారం వాళ్ళకి ట్రైబల్స్కి 9.34 అని అన్నారు. అసలు 10% ఇవ్వాలా, కానీ గౌరవ హైకోర్టు ఇచ్చింది కాబట్టి దాన్నే స్థికాలేదు అని ఇచ్చింది. 2015 ఇచ్చింది. అదే రకంగా 2017లో మోదీ గారి ప్రభుత్వం ఏమని ఇచ్చినారు, మీ ముందే లెటర్ కూడా ఇచ్చినాను. యూ సీ దట్ దేర్ షుడ్ నాట్ లెస్ దాన్ 9% రిజర్వేషన్ టు షెడ్యూల్ ట్రైబ్స్ అని చెప్పి 6 to 9.8 చేయాలని అనుభవించారు. అయినా కూడా మరి మన ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం దాన్ని డైవర్ట్ చేయడానికి లేక దాచారం చేయడానికి లేక డిలే చేయడానికి ఒక బిల్లు తెచ్చినాడు అసెంబ్లీలో. ఒక బిల్లు తెచ్చినాడు. ఆ బిల్లు తెచ్చి గిరిజనులకు 10% ఇస్తున్నాము, మైనార్టీస్కి 10% ఇస్తున్నాము అని చెప్పేసి బిల్లు తెచ్చాము. కేంద్ర ప్రభుత్వం మైనార్టీస్ వ్యతిరేకం చేస్తుంది, మనందరికీ తెలిసిందే. వ్యతిరేకం చేస్తుందని తెలిసి కూడా ఈ గిరిజనుల బిల్లును దానికి ఇంక్లూడ్ చేసి పంపించారు. దానివల్ల అది అక్కడ ప్రకారం అయిపోయిందని కేంద్ర ప్రభుత్వం ఆ లెటర్ ఇచ్చింది. ఆ లెటర్ని వెంటనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలా. ఆ లెటర్ కూడా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు హోంమంత్రి, వారి డిపార్ట్మెంట్లో ఆ లెటర్ ఉంది. దాన్ని కూడా మేము అక్కడ హోంమంత్రిని, కిషన్ రెడ్డి గారిని, అమిత్ షా గారిని కూడా కలవు. ఇది కాకుండా మధ్యలో తాండాలి గ్రామ పంచాయతీ చేసినాం. చాలా సంతోషం అనేసి మేము కాదని లేదు. ఎన్నో రోజులు మేము రైట్ చేసినట్టు తాండాలు ఉంటుంది, గ్రామ పంచాయతీ అయినాయి. కానీ అది రెవెన్యూ గ్రామ పంచాయతీలు అయితే తప్ప బడ్జెట్ రాదు. రెవెన్యూ గ్రామ పంచాయతీలు అయితే తప్ప బడ్జెట్ రాదు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోదు. ఈ 100% ట్రైబల్స్ ఉంటారు తాండా గ్రామ పంచాయతీలు, గూడెం గ్రామ పంచాయతీ. కాబట్టి అవన్నీ వాటిని బాగుపరిచే బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్రం చేయాలి. సో ఇక్కడ దీన్ని రెవెన్యూ గ్రామ పంచాయతీలు గుర్తించి ఆర్టికల్ 275(1) ప్రకారం స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ ఇచ్చే ప్రకారం వెంటనే నిధులు తెచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని గవర్నర్ గారు రాష్ట్ర గిరిజన సలహా మండలి రెజల్యూషన్ తీసుకొని వెంటనే ప్రపోజల్ పంపించామని చెప్పి మనం వెంటనే 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రపోజల్ పంపించబడుతుంది. ఇక్కడ గ్రామ పంచాయతీలు ఉన్నాయి ట్రైబల్స్కి, దాదాపుగా 4,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ట్రైబల్ సర్పంచ్లు. వీటికి బడ్జెట్ రావాలంటే వెంటనే దానికి ఒక ప్రోగ్రామ్ పంపించి వీటిని రెవెన్యూ గ్రామ పంచాయతీ చేసి, ఇక్కడ ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు, రాష్ట్ర ప్రభుత్వంలో డబ్బులు లేవు, మనందరికీ తెలుసు. we are all educated, we know the economy of our state. మనం ఎంత డెప్త్లో ఉన్నామో, ఎంత ఇదిలో ఉన్నామో మనందరికీ తెలుసు. దాంట్లో పోకుండా నేను ఒకటే చెప్తున్నా, మీరు చేయలేరు కాబట్టి మీరు కేంద్రాన్ని అడగండి. వాళ్ళ బాధ్యత ఉంది గిరిజనుల గురించి. మూడవది ఈ SC/ST కమిషన్ కేంద్రంలో 2 వేరు ఉన్నాయి. ఎస్టీలకు వేరు, ఎస్సీలకు వేరు. కానీ ఇక్కడ స్టేట్లో రెండింటిని కలిపి ఒకటే చేశాం, SC/ST. అయితే దాన్ని ST కమిషన్ వేరు చేయాలంటే తర్వాత గిరిజన యూనివర్సిటీ, ఇది మన దీంట్లో ఉంది. ఏది మన తెలంగాణ స్టేట్ బిల్లులో, సెపరేషన్ బిల్లులో ఉంది. అది ఇంకా కాలేదు. బయ్యారం స్టీల్ ప్లాంట్ వెంటనే ట్రైబల్ ఏరియాలో ఉంది, అది చేయలేదు. తర్వాత ముఖ్యమైన విషయం, ఒక్కడి భాష 60,000 మంది మాట్లాడతారు. ఒక్కడి భాష 60,000 మంది మాట్లాడతారు. దాన్ని 8th షెడ్యూల్లో తీసుకున్నారు. మా భాష ఇక్కడ మన స్టేట్లో 45 లక్షల మంది మాట్లాడతారు, దేశంలో 10 కోట్ల మంది మాట్లాడతారు. నేను దేశాన్ని మాట్లాడలేదు, కానీ ఇక్కడ 45 లక్షల మందికి దీన్ని 8th షెడ్యూల్లో లంబాడి భాష అయిన గోర్బోలి, గోర్బోలి దయచేసి, ఎందుకంటే తప్పులు పడుతుంది కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను. దయచేసి గోర్బోలి, లంబాడీలు మాట్లాడే భాషను గోర్బోలి అంటారు. ఈ గోర్బోలిని 8th షెడ్యూల్ తీసుకురావాలి. అదే రకంగా ఈ 2006 FRA చట్టం, ఈ మధ్యలో భారత్లో ఆఫీసర్లను కూడా కొడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. దీన్ని ఆపాలంటే ఆ చట్టాన్ని అమలు చేస్తారు.
పోడు భూముల పట్టాలి. గిరిజనులకు పోడు భూములు అనేది చాలా గొప్ప విషయం అది. తర్వాత ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ 1970 దీన్ని అయితే అసలు మా ముఖ్యమంత్రి గారు పిలిచి వచ్చిందో లేదో ఆయన తెలుసో లేదో ఆ దేవుడికే తెలియ. ఆయన తెలుసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అందుకని రేపు చీఫ్ డెవలప్మెంట్ కమిషనర్ అయినటువంటి చీఫ్ సెక్రటరీని రేపు కలవబోతున్నాం. గవర్నర్ గారు టైం ఇస్తారో లేదో వారిని కలవబోతున్నాం. ఇక ఇద్దరు కలవకుంటే మరి రాష్ట్రపతి గారిని కలిసి హోంమంత్రి గారిని కలిసి ఇట్లా ఉంది. రాష్ట్రం వచ్చిన తర్వాత, త్యాగాల మీద వచ్చిన రాష్ట్రం వచ్చిన తర్వాత గిరిజనులకు రావాల్సినటువంటి రిజర్వేషన్ కానీ హక్కులు రావడం లేదు. ఇది అదేవిధంగా మరి నిరుద్యోగులు ఎక్కువ మంది డ్రైవర్స్ ఉన్నారు, నిరుద్యోగులు అందరూ ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగము లేక ఉపాధి లేక నిరుద్యోగ భృతి ఏదో ఒకటి ఇవ్వమని అడుగుతున్నాం. ఇప్పటికి 2,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అవి నింపడం లేదు. దానికి ఎన్నో తాత్కారాలు అవుతున్నాయి. వెంటనే నిరుద్యోగుల అశాంతిని తొలగించడానికి వెంటనే ఉద్యోగము లేకుంటే ఉపాధిము లేకుంటే వృత్తి ఇవ్వాలని చెప్పేది మనం. అదే రకంగా ముఖ్యంగా ఆడపిల్లలు ఇంకా అమ్ముకుంటున్నారు, చంపుతున్నారు. మీరే రాస్తున్నారు, మీ పేపర్లో చూస్తున్నాను. పేపర్లో వెళ్ళమంట మొన్న నియర్ బై హైదరాబాద్ అమ్మకానికి ఆడపిల్ల అంటే నేను ఎట్లా అనే దాంట్లో పోకుండా దాన్ని అరికట్టడానికి కొన్ని ప్రాంతాలే ఉన్నాయి. దేవరకొండ, ఇబ్రాహీంపట్నం, పరిగి, తాండూరు, ఇగో 5 ప్లేసులు ఆపుతున్నారండి. ఈ 5 ప్లేసులలో అక్కడ ఆశ్రమ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఆడపిల్లలకి ఆ పిల్లలు పాఠశాలకి ఆశ్రమ పిల్లల్ని ఆడపిల్లల్ని పంపించే తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా పేరెంట్స్ స్కాలర్షిప్ ఇవ్వాలని అడుగుతుంది. పేరెంట్స్ స్కాలర్షిప్ ఈ విధంగా ఈ సమస్యల మీద మేము 2 రోజులు దీక్ష చేసాం. ఇందిరా ఈ దీక్ష కూడా ఏ పేరుతో ఇదే తెలంగాణ లంబాడి గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో దీక్ష చేస్తే దాన్ని కూడా డైల్యూట్ చేసినారు. సో ఇప్పుడు దాంట్లో పోకుండా అది ఇంకో ఆర్గనైజేషన్ పేరుతో జరగలేదు, ఈ పేరుతో జరిగింది. కొంచెం గైడ్ చేసి ఉంటారు, లేదా మిస్కమ్యూనికేషన్ అయింది. ఇది కొంచెం యాడ్ చేయాలా. ఈ దీక్ష ఈ ఇష్యూస్ మీద ఏదైతే దీక్ష చేసినామో నేను 73లో స్టార్ట్ చేసిన ఒకసారి దీక్ష ఏది ఎస్టీలో గుర్తించడానికి. మళ్ళీ మొన్న దీక్ష చేసినాము 2 రోజులు ఇక్కడ హైదరాబాద్ దగ్గర. దట్ హ్యాజ్ టేకెన్ అప్ బై తెలంగాణ లంబాడి గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ, నాట్ అదర్ ఆర్గనైజేషన్. ఇది దయచేసి కొంచెం మెన్షన్ చెప్తాను. అదేవిధంగా ఇక ఇప్పుడు దీని మీద గవర్నర్ గారు రెస్పాండ్ చేయాల్సింది. చేయకపోతే మేము గవర్నర్ గారిని రీకాల్ చేయమని కూడా అడుగుతున్నాం. మొన్న దీక్షలో గవర్నర్ గారిని రీకాల్ చేయాలి. ఎందుకంటే 6 ఏళ్ల నుంచి మేము ఒప్పుకుంటా ఇంతవరకు ఏం చేయలేదు. చీఫ్ సెక్రటరీ గారు కూడా కలిసినాము, ఎవరు ఏం చేయడం లేదు. తర్వాత ముఖ్యమైన విషయం, ఇప్పుడు ఈ 2 ఇష్యూస్ హైకోర్టు ఇచ్చిన దాని మీద, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెటర్ మీద మేము రేపు కోర్టులో కంటెంప్ట్ కూడా కేసు వేయము. కంటెంప్ట్ కోర్టు తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే ఈ రెండింటిని గిరిజనులండి మన మోదీ గారు చూసిన 10% మరి ఈబీసీస్కి ఇచ్చినాడు, ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫార్వర్డ్ కాస్ట్కి ఇచ్చినాడు. మరి ఇక్కడ రావాల్సింది వీళ్ళకి ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీకి ఇవ్వడానికి ఏది నిబంధన లేదు, ఇంకేం లేదు. కాబట్టి దీని మీద వెంటనే మరి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకుంటే దీని యొక్క పర్యావసనం చాలా మరి ఘోరంగా ఉంటుంది. ఇప్పటికే చాలా తాత్సారమైంది, గిరిజనులు చాలా బాధలు ఉన్నారు. తర్వాత ఇంపార్టెంట్ ఇష్యూ పౌష్టికాహార లోపం, వైద్య సదుపాయం లేక ఇంటీరియర్ ప్లేస్ ట్రైబల్ ఏరియాస్లో వందల వేలాది మంది మలేరియా, డయేరియా, జాండీసు, ఆంథ్రాక్స్, కిడ్నీ వ్యాధులు, వాట్నాట్ వీటన్నిటితో చనిపోతున్నారు వందలాది మంది. వాళ్ళని చూసే నాదుడు లేడు. అది ఏమని ఇవన్నీ అడుగుతున్నారని చెప్పేసి ఏం చేస్తున్నారు, ఈ యొక్క ట్రైబల్స్ తెగలు, ట్రైబల్, గిరిజన, ఆదివాసీ 3 ఒకటే. దేశంలో 707 తెగలు, ట్రైబల్ తెగలు. రాష్ట్రం ప్లీజ్ దయచేసి, దేశంలో 707 తెగలు ఉన్నాయి. వాళ్ళందరినీ ఆదివాసీ అంటారు, ట్రైబ్ అంటారు, గిరిజనులు అంటారు. అదేవిధంగా సమైక్య ఆంధ్రలో 33 తెగలు. ఆ 33 తెగల్ని కూడా ఆదివాసీలు అంటారు, ట్రైబ్స్ అంటారు, గిరిజనులు అంటారు. అదే రకంగా తెలంగాణ వచ్చేసరికి 13 తెగలు. తెలంగాణలో 13 గిరిజన తెగలు. ఈ 13 గిరిజన తెగలు అందరినీ గిరిజనులు, ఆదివాసులు, ట్రైబ్స్ అంటారు. కానీ కొంతమంది
పీపుల్ వచ్చినారు. వాళ్ళు ఏమంటారు? ఆదివాసులు వేరు, లంబడోళ్ళు వేరు, ఆదివాసులు వేరు, కోట్లు వేరు, ఆదివాసులు వేరు, కోయలు వేరు, ఆదివాసులు వేరు, ఏడుపులు వేరు. ఇట్లా డివిజన్ చేస్తున్నారు. డివైడ్ చేయకండి దయచేసి. ఆదివాసులు అంటే అందరూ ఒకటే. అయితే దీని మీద మీకు తెలుసు, ఆదిలాబాద్లో కొంత గొడవలు కూడా జరుగుతున్నాయి. వాళ్ళు పాపం వాళ్ళకి అన్యాయం జరిగిందంటున్నారు. దాన్ని నిర్ధారించమని చెప్తున్నారు. దాన్ని ఒకవేళ అక్కడ ట్రైబల్స్కి ఏదన్నా అన్యాయం జరిగితే దాన్ని నిర్ధారించి వాళ్లకు సూపర్ న్యూమరీ పోస్టులు, సూపర్ న్యూమరీ వేకెన్సీస్, సీట్లు, తర్వాత స్పెషల్ బడ్జెట్ ఇచ్చి ఇవ్వచ్చు. ఎందుకు అంటే ఇది ఒక్కటి కొంచెం క్లారిటీగా రాయండి. ఎందుకంటే ఉదాహరణ మాకు ఇప్పుడు లభించేది 6% రిజర్వేషన్ కైండ్ ఫర్ యువర్ కైండ్ అంటే వీఆర్ గెటింగ్ నౌ 6%. 6%లో ఈ 73 సంవత్సరాలుగా ఇంప్లిమెంట్ అయ్యింది 3%. ఓన్లీ 3%. ఒకవేళ ఏదైనా తెగ ఎక్కువగా లాభపడుతుంటే మరి 6% అయిపోవాలి. కానీ 6% కాలే, ఓన్లీ 3% అయింది. మిగతా 3% ఉంది. అన్యాయం జరిగిందని ఒక్కొక్కటి ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా అన్యాయం జరిగింది. ఈ 3% ఉన్న 3%లో వాళ్ళకి సూపర్ న్యూమరీ పోస్టులు, సూపర్ న్యూమరీ సీట్లు, స్పెషల్ బడ్జెట్ ప్రొవిజన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు బాధ్యత వహించాలి. లేకుంటే మాత్రం వీళ్ళకి చరిత్ర క్షమించదు. ఇది పోరాటాలైన తెలంగాణ ట్రైబల్స్ ఎంతకైనా ఫైట్ చేయడానికి కూడా మీరు ఎన్ని మాలో పంచాయతీ పెట్టినా, ఎంతమంది మాలో గొడవలు పెట్టినా, సృష్టించినా ఈ యొక్క ఉద్యమం ఆగదు. దీన్ని ముందుకు నడుస్తుంది. మరి డాక్టర్ థాను నాయక్ ఆ రోజుల్లో మరి 48లో వారు మూమెంట్ చేసినారు ట్రైబల్స్. అదేవిధంగా మన కోండ్ ఆదిలాబాద్ నుంచి రామ్జీ కోండ్ ఆయన కూడా అక్కడ ఫైట్ చేశారు. కూలీబాయ్ ఆ రోజు ఈ నిజాం సైన్యంతో ప్రజాకారంతో ఫైట్ చేసింది కూలీబాయ్. ఇట్లా ఫైటింగ్ చేసిన చరిత్ర వీళ్ళకు ఉంది. దయచేసి దీన్ని వెంటనే మీరు పూనుకోవాలా. ఈ ప్రభుత్వం ఇప్పటికే కేసీఆర్ గారు నిద్రలేవాలి. కేసీఆర్ గారు కేవలం చేసేది ఏమంటే, నేను క్రిటిసైజ్ చేస్తుంది దయచేసి అనుకోవచ్చు, మీరు చేస్తున్నా దయచేసి ఇది క్రిటిసిజం కాదు. కేసీఆర్ను నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వమంటున్నాం, అవకాశాలు కల్పించమంటున్నాం. ఇంకోటి మెయిన్ ముఖ్యమైన విషయం రాసినామన్నా, మా తెలంగాణ గిరిజన లంబాడి చేసి నుంచి 3 మహిళలకి మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలి. ఇంతవరకు స్థానం ఇవ్వాలి. 3 మహిళా షుడ్ గెట్ ఇన్ ద క్యాబినెట్. కానీ ఆయన కనీసం పక్క రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర సీఎంతో దోస్త్ అయినాడు కదా, కనీసం అక్కడ చూసైనా ఇక్కడ 3 మహిళలకి వెంటనే మంత్రి పదవి ఇవ్వాలి. ఇది మా యొక్క లంబాడి గిరిజన చేసి ఇది. అదే రకంగా మరి గోండ్ పోయే ట్రైబల్కి 1 మంత్రి పదవి, లంబాడి ట్రైబల్కి 1 మంత్రి, 2 మంత్రి పదవులు ట్రైబల్స్కి ఇవ్వాలి. ఈయనకి నిజంగా నిజాయితీ నీతి ఉంటే కేసీఆర్ గారికి వెంటనే ఇవ్వాలి. ఎందుకంటే ఈ లంబాడి తండాతో పోయి పండుకున్నప్పుడు, నేను ఎంపీగా ఉన్నప్పుడు ఈయన పట్టుకుపోయిన అక్కడికి ఎక్కడ లంబాడి తండాలో ఆడ పండుకున్నప్పుడు చెప్పినాడు, అయ్యో ఏం పరిస్థితి అండి, కాంగ్రెస్లో ఏం చేసిందా, ఇక్కడికి ఏం చేయలేదు, నేను చేసేస్తా, నేను 12% ఇచ్చేస్తా, మంత్రులు చేస్తా, అన్ని చేస్తా అన్నాడు. మళ్ళీ మొన్న మీకు తెలుసు బంజారా హిల్స్, దయచేసి ఇది కూడా ఒక పాయింట్ వినండి. బంజారా హిల్స్ బంజారాల పేరుతో లంబాడీల పేరుతో హిల్స్, ఇది అందరికీ తెలిసింది. అయితే ఈ బంజారాలు పోయి అక్కడ ఏదైనా మాకు బంజారా భవన్ భూమి ఏమంటే ఇచ్చిండు, ఫౌండేషన్ చేసి అంత అయింది. ఇప్పుడు ఏమైందో అది జరుగుతుంది. అక్కడే మా మధ్యలో పంచాయతీ పెట్టడానికి ఏం చేసినాడు, ఆదివాసీ భవన్ అని పెట్టినాడు, దానికి ఫౌండేషన్ చేసినాడు. ఆ రోజే 2 ఫౌండేషన్ ఇచ్చిన రోజే మా గిరిజన తెగల మధ్య గొడవకు పాకిస్తాన్ ఇండియా లెక్క ఆ రోజే అయిపోయింది. దాన్ని ఇప్పటికైనా మారేటట్టు చూడాలి అని చెప్పేసి వారిని మేము కోరుతున్నాం. ఇప్పటికీ సమయం ఎంచుకోలే కేసీఆర్ గారు. మీరు చేసే తప్పిదాలను ప్రజలు గుర్తిస్తున్నారు. మీరు అనవసరం ఖర్చులు చేస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వండి, అనవసరం ఖర్చులు చేస్తున్నారు. ఈ యొక్క రైతులకి పంటకి సరైనటువంటి రేట్ ఇవ్వండి. తర్వాత వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు సప్లై చేయండి. మీరు బిచ్చమేసినట్టు 4,000 5,000 ఏకండి. వారికి సంపూర్ణమైనటువంటి యొక్క మార్కెట్ రేట్ ఇవ్వండి. అప్పుడు దే విల్ అప్రిషియేట్. వాళ్ళ రుణాలను ఏంటని మాఫీ చేయండి, అది కూడా చేయాలి. సో ఇట్లా దీన్ని డివేట్ చేయకుండా సెక్రటరీ ఇది ఎంత మన మహమ్మద్ బిన్ తుగ్లక్ లెక్క అనిపిస్తుంది. కంబైన్ రాష్ట్రానికి సరిపోయేటువంటి యొక్క బిల్డింగ్లు ఉండగా వాటిని కూలగొట్టి బ్రహ్మాండమైన అసెంబ్లీ
ముచ్చటగా ఉన్న అసెంబ్లీ బిల్డింగ్ ఉంటే వీటన్నిటిని కూలగొట్టి ఇదంతా రాద్ధాంత విధి చేస్తున్నాడు. ఇది పేద దేశము, మాకు అన్యాయం జరిగిందనే తెలంగాణ తెచ్చుకున్నాం మనం. ఈ పేద దేశము తెలంగాణలో ఈ అన్యాయాన్ని మరి సరిదిద్దకుండా తన భోగభాగ్యాలకి, తన విలాసాలకి, తన కుటుంబ పాలనకి ఈయన తను ఆస్తులు సంపాదించుకోవడానికి ఈరోజు కేసీఆర్ తెలంగాణ ఉపయోగించుకుంటున్నారు. మిస్టర్ కేసీఆర్, బీ కేర్ఫుల్. ఇప్పటికైనా నువ్వు తేరుకో. నీ బిడ్డలు దెబ్బ కొట్టి చూపించినారు అక్కడ నిజామాబాద్లో, నీ ఆప్తుల్ని ఓడించినారు కరీంనగర్లో. కేసీఆర్, రిమెంబర్, నో తెలంగాణ పీపుల్ సెంటిమెంట్, హౌ ద తెలంగాణ పీపుల్ రియాక్ట్, వాట్ తెలంగాణ పీపుల్ యూ నో ద స్పిరిట్ ఆఫ్ తెలంగాణ. ఇప్పటికైనా నువ్వు మరి జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మేము ఈ యొక్క ధర్నా దీక్ష ఏదైతే చేసినా దానికి 76 సంఘాలు మద్దతు తెలుపుతాయి. 76 సంఘాలు మద్దతు చేసినటువంటి ఈ యొక్క దీక్ష, ఈ దీక్షలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఎల్హెచ్పిఎస్ నుంచి బెల్లయ్య నాయక్ గారు వచ్చారు, మరి అదేవిధంగా రామదాస్ నాయక్ గారు వచ్చారు, మా కన్వీనర్ రవి నాయక్ గారు ఎంపీటీసీ, మా విజయ నాయక్ గారు, మా మాట్లాడిన వాళ్ళంతా వచ్చి ఇక్కడ వచ్చిన మా మిత్రులంతా వచ్చి మాకు సహకరించిన ఈ దీక్షను వేరే వాళ్ళు హైజాక్ చేసి ఏదో డబ్బులు వసూలు చేసే కంపెనీగా మారేటట్టున్నారు. అయితే మా లంబాడి ఆఫీసర్లకి, మా లంబాడి ప్రజలకు పనిచేస్తున్నా ఈ దీక్షని వేరే వారి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం పెట్టుకునే దిశగా పోతున్నారు. అది కాకుండా లంబాడీలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా వారందరినీ సవినయంగా పనిచేస్తూ మీరు ఇక్కడ దయతో వచ్చినందుకు దయచేసి పాజిబుల్ అయినంత వీలైనంత వరకు మీరు రాయాలని, మీకు ఏమైనా నిబంధనలు